ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ని క్రాక్ చేయాలని ప్రతి ఒక్క ఫ్రెషర్ అనుకుంటాడు. అలానే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి స్విచ్ కావాలని కోరుకుంటాడు. సో ఈ రోజు వీడియోలో అసలు ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ ని ఎలా క్రాక్ చేయాలో తెలుసుకుంటాం. సో మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హావింగ్ ఎ గుడ్ రెజ్యూమే. సో రెజ్యూమేలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి అచీవ్మెంట్ సెక్షన్. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ మెయిన్ ఏం చూస్తారంటే మీ అచీవ్మెంట్స్ ఏంటి. అచీవ్మెంట్స్ అంటే ఏంటి అంటే హావింగ్ గుడ్ కోడింగ్ ప్రొఫైల్స్. గుడ్ కోడింగ్ ప్రొఫైల్స్ అంటే ఏంటిదంటే కోడ్ ఫోర్సెస్, కోడ్ చెఫ్, హ్యాకర్ అండ్ లీడ్ కోడ్. సో ఇలాంటి ప్రొఫైల్స్ లో మీకు మంచి రేటింగ్స్ ఉన్నాయి అనుకోండి, చాలా రిక్రూటర్స్ మీకు ఏదర్ లింక్డ్ఇన్ ఆర్ డిఫరెంట్ ఈమెయిల్స్ త్రూ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. సో హ్యావింగ్ గుడ్ రేటింగ్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అచీవ్మెంట్స్ లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యావింగ్ హ్యాకథాన్ విన్స్. సో హ్యాకథాన్ విన్స్ కూడా ఏంటిదంటే పెద్ద పెద్ద హ్యాకథాన్స్ లైక్ SIH హ్యాకథాన్, అలానే మన డిఫరెంట్ స్టేట్ వైజ్ లెవెల్ హ్యాకథాన్స్, అలానే మనకి పోలీస్ వాళ్ళు కొన్ని హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, లేకుంటే డాక్టర్స్ కొన్ని హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ హ్యాకథాన్స్ లో మీరు ఏమైనా హ్యాకథాన్స్ గెలుచుంటే హ్యావింగ్ దట్ ఆల్సో ఇన్ యువర్ అచీవ్మెంట్ సెక్షన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ గెట్టింగ్ రిక్రూటర్ కాల్స్. నెక్స్ట్ అచీవ్మెంట్ సెక్షన్ లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. సో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే గిటబ్ లో మనకి చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో వైడ్ వెరైటీ ప్రాజెక్ట్స్ ఉంటా ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్స్ లో ఒకవేళ మీరు మంచి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేశారంటే మీకు చాలా రిక్రూటర్ కాల్స్ వస్తాయి. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ లో మనకి 2 మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే GSOC, ఇంకోటి అక్టోబర్ ఫెస్ట్. సో ఈ 2 ఈవెంట్స్ లో మీరు మంచి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఆర్గనైజేషన్స్ లో పనిచేసేటోళ్ళు మీకు ఆటోమేటిక్ గా రిక్రూటర్ కాల్స్ పంపిస్తారు. సో డూయింగ్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ అండ్ హ్యావింగ్ దమ్ ఇన్ యువర్ రెజ్యూమే ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ సెక్షన్. సో ప్రాజెక్ట్ సెక్షన్స్ లో అందరూ నార్మల్ సింపుల్ క్యాలిక్యులేటర్ లేకుంటే నార్మల్ ఏదో వెబ్సైట్ చేసి పెట్టేస్తూ ఉంటారు. అప్ టు 2022-2023 వరకు ఓకే, కానీ ఆఫ్టర్ ChatGPT ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్స్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ వెరీ యూనిక్ అండ్ వెరీ పవర్ఫుల్. సో హ్యావింగ్ యూనిక్ అండ్ పవర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ రెజ్యూమే. సో నేను రీసెంట్ గా అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా యూనిక్ గా బిల్డ్ చేయాలో చెప్పాను నా రీసెంట్ వీడియోస్ లో. సో వెళ్ళి చూసండి, పైన లింక్ ఇస్తాను. అలానే ప్రాజెక్ట్స్ లో ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే ప్రాజెక్ట్స్ ని మీరు సొంతంగా చేయండి. గ్రూప్ ప్రాజెక్ట్స్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నారు అనుకోండి, పెద్ద ఇంపాక్ట్ పడదు. మీ ఓన్ గా మీరు కమిట్స్ చేసుకుంటా, మీరు PRs రేజ్ చేసుకుంటా, ఇలా ఇష్యూస్ ని రేజ్ చేసుకుంటా అన్ని ప్రాజెక్ట్స్ ని సాల్వ్ చేశారు అనుకోండి, ఇంటర్వ్యూ చాలా అనుకుంటారు వీడికి ఏంటిదంటే వీడికి మంచి నాలెడ్జ్ ఉంది గిట్టడం ద్వారా. సో వీడు మంచి కాంట్రిబ్యూటర్. సో ఇలాంటి వాడికి నేను ఒక రిక్రూటర్ కాల్ పంపారని పక్కా అనుకుంటాను. సో లాస్ట్ బట్ నాట్ ద లెస్ట్ థింగ్ ఇస్ రెఫరల్స్. సో రెఫరల్స్ అంటే ఏంటిదంటే రెఫరల్స్ గెట్టింగ్ ఫ్రమ్ ద పీపుల్ దట్ ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ కంపెనీస్. సో ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచి బాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఏదైనా మీ సీనియర్స్ అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు, లేకుంటే మీ రిలేటివ్స్ పనిచేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి రెఫరల్స్ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా మీకు ఇంటర్వ్యూ లింక్ వస్తుంది. సో ఇంటర్వ్యూ లింక్ వస్తే ఇట్స్ లైక్ నాట్ అ బిగ్ డీల్, ఎందుకంటే మీరు ఆల్రెడీ DSA కోడింగ్ ప్రొఫైల్స్ బాగుంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ క్రాకింగ్ దిస్ కంపెనీస్. సో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేసుకోండి, కనెక్షన్స్ ని బిల్డ్ చేసుకోండి. లింక్డ్ఇన్ వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడండి, లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేసే వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీ కనెక్షన్ ఏర్పడుతుంది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా జాబ్ ఓపెనింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మీకు రెఫరల్స్ ఇస్తారు. సో హ్యావింగ్ రెఫరల్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు ఈ 3 థింగ్స్ ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్ గా చెప్తున్నా ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ టు క్రాక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో మీకు వీడియో నచ్చితే ఒక మంచి లైక్ వేసేసుకోండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా పక్కా వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.